చంద్రబాబు నిర్బంధాన్ని నిరసిస్తూ న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని నిర్వహించాలని టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 15న ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఈ నిరసన తెలపాలని విజ్ఞప్తి చేసింది. ప్యాలెస్లోని పిచ్చి జగన్ కుట్రలు దేశానికి చాటేలా 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా చంద్రబాబు గారికి సంఘీభావం తెలపండి. మీ చేతులకు తాళ్లతోనో రిబ్బన్లతోనో వస్త్రంతోనో సంకెళ్లు వేసుకోండి. ఇళ్ల నుంచి వాకిళ్లు బాల్కనీలు వీధుల్లోకి వచ్చి పిచ్చి జగన్కు చూపించండని పార్టీ పిలుపునిచ్చింది. నిరసనలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి న్యాయానికి సంకెళ్లు వేసిన పిచ్చి జగన్ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా నిరసన తెలపండి. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లని నినదించండి. చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవండని ప్రజలకు లోకేష్ విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యం విషయంలో సర్కారు హైడ్రామా ఆడుతోంది. అంతా బాగుంది అనే కోణంలో ప్రచారం సాగించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రతిపక్ష నేత అనారోగ్యంపై ప్రభుత్వ పెద్దలు ఏకశేకాలు ఆడుతున్న తీరు రాష్ట్ర ప్రజలను విస్మయపరుస్తోంది. చర్మం మీద దద్దుర్లు రావడం పెద్ద సమస్య, ఏసీ పెట్టడానికి జైలు అత్తగారిల్లా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 73 ఏళ్ల వయసులో జైల్లో చర్మ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిపై వెటకారపు మాటలు ఆడడం ఏంటని నిలదీస్తున్నారు. ఏమీ లేదు, ఆల్ ఈజ్ వెల్ అంటున్న పెద్దలు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు శనివారం ఇచ్చిన నివేదిక చూసి ఏమంటారని ఆగ్రహిస్తున్నారు. చంద్రబాబుకు వచ్చిన సమస్య తీవ్రతను వైద్యుల నివేదికే వెల్లడించింది. ఆయన శరీరంపై చాలా చోట్ల దద్దుర్లు లాంటివి వచ్చాయని పేర్కొంది. దద్దుర్లు శరీరం అంతా ఉన్నాయని, చేతులు కాళ్లు వీపు ఛాతీ గడ్డంపై వ్యాపించాయని నివేదికలో ఉంది. ఆయనను శీతల వాతావరణంలో ఉంచాలని, అప్పుడే తాము ఇచ్చిన మందులు పనిచేస్తాయని ఆ నివేదికలో వైద్యులు సిఫార్సు చేశారు. లేని పక్షంలో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చుతుందని కూడా స్పష్టం చేశారు. ఈ నివేదికను 24 గంటల పాటు తమ వద్ద ఉంచుకుని శనివారం సాయంత్రం గానీ జైలు అధికారులు విడుదల చేయలేదు. చంద్రబాబు ఆరోగ్యం గురించి జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ ఎంఆర్ రవికిరణ్ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిలదీశారు. తన తల్లి భువనేశ్వరి, టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో లోకేష్ ములాఖాత్ నిర్వహించారు. స్కిన్ ఎలర్జీ, బరువు తగ్గడం, నీరసంగా ఉండడం తదితర సమస్యలతో బాధపడుతున్న తండ్రిని చూసి ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ఇంత ఆందోళన ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ములాఖాత్ అనంతరం డీఐజీని లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబుకు వెంటనే చల్లటి వాతావరణం అవసరమని చెప్పడంతో పాటు పలు సిఫార్సులతో వైద్య బృందం ఇచ్చిన నివేదికను ఆయనకు చూపించారు. ఏంటి డీఐజీ గారు, ఈ పరిస్థితి ఏంటి? చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ఈ నివేదిక చెబుతుంటే మరోపక్క సమస్య ఏమీ లేనట్టు ప్రజలను పక్కదోవ పట్టించడం ఏంటి అని ప్రశ్నించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. చంద్రబాబుకు సౌకర్యాలు కల్పించాలని డాక్టర్లు నివేదిక ఇచ్చి 48 గంటలు దాటినా ఎందుకు అమలు చేయలేదు? ఒక సీనియర్ పొలిటీషియన్, మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని వైద్యుల సూచనలను ఎందుకు అమలు చేయడం లేదు? కనీసం మానవత్వం లేదా? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? ఇది చాలా అన్యాయం. అనారోగ్యం విషయాలను దాచిపెడతారా? డాక్టర్ల నివేదికకు తొక్కి పెడతారా అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. లోకేష్ ప్రశ్నలకు సమాధానం చెప్పని డీఐజీ ములాఖాత్ సమయం అయిపోయిందని, ఇక వెంటనే వెళ్లాలని చెప్పినట్లు సమాచారం. చంద్రబాబును అంతమొందించాలనే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. చంద్రబాబు చల్లటి వాతావరణంలో ఉండాలని 12నే అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత వైద్యులు కూడా చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనగానే ఉన్నారు. హైపర్ట్రోఫిక్ కార్డియో మయోపతి వల్ల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. అధికారులు జాగ్రత్తగా ఉండకపోతే రాబోయే రోజుల్లో ఫలితం అనుభవించక తప్పదని జవహర్ హెచ్చరించారు. చంద్రబాబుకు సరైన సదుపాయాలు లేవని చెబితే వైసీపీ మంత్రులు హేళనగా మాట్లాడుతున్నారు అని మాజీ మంత్రి పీతల సుజాత బాబును అంతమొందించాలనే కుట్ర జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. బాబుకు ఏ విధమైన చికిత్స మొదలు పెట్టకుండా బయటి ఆసుపత్రికి తరలించకుండా ఇబ్బంది పెట్టడం చూస్తే ఆయనను మానసికంగా కుంగుబాటుకు గురి చేయడమే ఉద్దేశంగా కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబుకు ప్రభుత్వాసుపత్రిలో కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ చికిత్స అందకుండా అడ్డుకుంటున్నారా? తీవ్రమైన చర్మ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నట్లు గురువారమే బయటపడినా ఆ విషయం గుట్టుగా ఉంచేశారా? శుక్రవారం ఒక్కరోజు గడిపేస్తే శనివారం ఆదివారం కోర్టులకు సెలవు ఉంటాయి కాబట్టి ఇక వైద్యుల నివేదికను తమ వద్దే ఉంచేసుకున్నారా? ఆల్ ఈజ్ వెల్ అంటూ నమ్మించే ప్రయత్నం చేశారా? వరుసగా జైలుకు వైద్యులను పిలిపిస్తూ వారిచ్చిన నివేదికలను మాత్రం గోప్యంగా ఉంచుతూ మీడియాకు మాత్రం ఆసుపత్రికి చంద్రబాబును పంపాల్సిన పరిస్థితి లేదంటూ చెబుతున్నారా? గత 3 రోజులుగా ప్రతిపక్ష నేత హెల్త్పై జైలు అధికారులు ఆడుతున్న హైడ్రామాలు, కోర్టుకు సత్వరం నివేదిక ఇవ్వకుండా చేసిన జాప్యం, ప్రభుత్వ పెద్దల ఎకసెకాలు చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం లభిస్తోంది. శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ గమనిస్తే వైద్యులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా వీఐపీ గదిని శుభ్రం చేసి ఎక్విప్మెంట్ కూడా పెట్టారు. చంద్రబాబును ఆసుపత్రికి తరలిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఏమైందో ఏమో గానీ శనివారం రోజంతా డాక్టర్లతో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం లక్ష్మీ సూర్యప్రభ గంటల తరబడి చర్చలు జరిపారు. ఆ తర్వాత వైద్యులందరూ కలిసి జిల్లా ఎస్పీ జగదీష్ను కలిసినట్లు సమాచారం. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబుకు అత్యవసరంగా టవర్ ఏసీ సదుపాయం కల్పించాలని విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశించింది. చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్నందున చంద్రబాబుకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయాధికారి హిమబిందు ఇంటి వద్ద నుంచి ఆన్లైన్లో విచారణ చేపట్టారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు. సిఐడి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద ఆన్లైన్ వాదనలకు హాజరయ్యారు. ఇక చంద్రబాబును పరీక్షించిన వైద్యులు ఆయనకు స్కిన్ ఎలర్జీ ఉందని, చల్లని వాతావరణం కల్పించాలని ఇచ్చిన నివేదికను లూథ్రా, సుబ్బారావు న్యాయాధికారి దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ ఎంఆర్ రవికిరణ్తో పాటు చంద్రబాబును జైల్లో పరీక్షించిన వైద్య బృందంలో సభ్యురాలైన జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ డెర్మటాలజీ డాక్టర్ సిహెచ్వి సునీతాదేవిని కూడా ఆ లైన్లోకి తీసుకోవాలని ఆదేశించారు. జైల్లో అధిక ఉష్ణోగ్రత, వేడిమి కారణంగా చంద్రబాబు శరీరంపై ర్యాషెస్ వచ్చాయని న్యాయాధికారికి డాక్టర్ సునీతాదేవి వివరించారు. ఆ ప్రాంతంలో చల్లటి వాతావరణం లేకపోతే ఇబ్బందేనని, సమస్య మరింత పెరిగే అవకాశాలున్నాయని, ఇది తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదని పేర్కొన్నారు. వైద్యులు ఇచ్చిన నివేదికను, ఆన్లైన్ విచారణలో వ్యక్తమైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి హిమబిందు చంద్రబాబుకు అత్యవసరంగా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన అభిమానులు, పార్టీ మద్దతుదారులు హైదరాబాద్లో చేపట్టిన లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్లో భాగంగా నలుపు దుస్తులు ధరించి మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించాలని ఆ పార్టీ వర్గాలు పిలుపునిచ్చాయి. ఇందుకు స్పందించిన టీడీపీ మద్దతుదారులు, ఐటీ ఉద్యోగులు, మహిళలు నల్లని దుస్తుల్లో వేలాదిగా శనివారం ఉదయం మియాపూర్ మెట్రో స్టేషన్కు తరలివచ్చారు. మియాపూర్లో మెట్రో రైలు ఎక్కి ఎల్బీనగర్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఎల్బీనగర్ చేరుకున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. నల్ల దుస్తులు ఉన్నవారు మియాపూర్ వెళ్లే మెట్రో రైలు ఎక్కేందుకు అనుమతించలేదు. నిరసనకారులను బయటకు పంపించి స్టేషన్ ప్రవేశ ద్వారాన్ని కూడా మూసివేశారు. తాము శాంతియుతంగా మెట్రోలో వచ్చామని, తిరిగి మెట్రోలోనే మియాపూర్ వెళ్లిపోతామని నిరసనకారులు చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. పలువురిని బలవంతంగా వాహనం ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం జగన్ కు అబద్ధాలు చెప్పడం, ప్రతిపక్ష నేతలపై ఎక్కసెకంగా మాట్లాడడం బాగా అలవాటైపోయింది. చివరకు జైలు జీవితం గురించి కూడా అదే ధోరణి. తనకు ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఒకలా, ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయానికి వచ్చేసరికి మరోలా మాట్లాడారు. చంద్రబాబుపై కేసులు పెట్టింది ఆయన పార్టీ నేతలే అయినా తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. జైలు జీవితం గురించి గతంలో, తాజాగా జగన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నిజంగా జైలు జీవితం గడపడం ఎంత బాధాకరమో గడిపినోళ్లకు అర్థమవుతుంది. అంత అపహాస్యంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నేరం రుజువు కానంత వరకు ఆ మనిషిని 3 నెలల్లోపు బయటకు పంపించాలి. ప్రజాస్వామ్యంలో నిన్ను ఎవరైనా జైల్లో పెడితే
నువ్వు నేరం చేశావో లేదో ప్రూఫ్ కానప్పుడు గరిష్టంగా 3 నెలలు జైల్లో పెట్టాకుని తర్వాత బదిలయ్యాలి. ఇది చట్టం చెబుతోంది. కానీ నా విషయానికి వచ్చేసరికి జగన్ అనే వ్యక్తి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. నేను లేకపోతే రాజకీయంగా ఫేస్ ఉండదు. ఇక మా పార్టీని నాశనం చేయాలన్న కుతంత్రపు రాజకీయ కుట్రతో చంద్రబాబు, కాంగ్రెస్ ఇద్దరూ కలిసి కేసులు వేశారని గతంలో జగన్ అన్నారు. ఇప్పుడు జగన్ మాత్రం బాబును గజదొంగ అంటూ విమర్శించారు. బాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒక్కటేనంటూ చులకనగా మాట్లాడుతున్నారు. తాను లండన్లో ఉన్నప్పుడు పోలీసులు ఎత్తారు అంటూ ఎకశకం చేశారు. చంద్రబాబుపై కేసులు పెట్టడంలో రాజకీయ కక్ష లేదని మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికార మదం, అహంకారంతో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. మాజీ సీఎం చంద్రబాబు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో జైల్లో బాధపడుతుంటే అదేమైనా అత్తారిల్లా అని సజ్జల వెకిలిగా మాట్లాడుతున్నారు. ఈ ప్రతి మాట వైసీపీ సమాధికి పునాది రాయిగా మారడం ఖాయమని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ఇక జైలు నిబంధనలు ఏమిటో తెలియకుండా మేం మాట్లాడడం లేదు. బాబుకు మంచి చికిత్స కోసం డిమాండ్ చేస్తున్నాం. సీనియర్ నేత పట్ల సజ్జల మాట్లాడుతున్న వెకిలి మాటలు చూసి సమాజం అసహించుకుంటోంది. ఆయన బయట కనిపిస్తే ముఖాన ఊయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జైల్లో ఉన్న 2000 మంది ఖైదీల్లో చంద్రబాబు ఒకరని జైళ్ల డీఐజీ సజ్జల ఒకటే భాష మాట్లాడుతున్నారు. తమ విధిని వదిలిపెట్టి రాజకీయ బాసులకు సేవ చేసి తరించాలనుకునే అధికారులు తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబుకు కుటుంబ సభ్యులు పంపిస్తున్న భోజనంలోనే ఏదో కలిపి పంపిస్తున్నారేమోనని సజ్జల లోఫర్ మాదిరిగా మాట్లాడుతున్నారు అంటూ బోండా ఉమా ఫైర్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు డబ్బు వెళ్లిందనే ఆధారం దొరకలేదు కాబట్టి ఫైనల్గా ఆయనపై పెద్ద ఛార్జ్షీట్ ఉంటాయని అనుకోవడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. నాయకులు ఉంటే వైసీపీలోనే లేదా టీడీపీలోనే ఉండేలా పరిస్థితులను తీసుకొస్తున్నారు. 17A అనేది అచ్చెన్నాయుడు, నరేంద్రకు కూడా వర్తిస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని తాను కోరుకోవడం లేదన్నారు. కోరుకున్నంతలో ఆయన సీఎం అయిపోయారని చెప్పారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న నాయకుడు. 1978లో ఇందిరాగాంధీని పార్లమెంటు వేసిన శిక్షతో అరెస్టు చేసి తీసుకువెడుతున్నారు. ఇక లేకపోతే తర్వాత 1980లో అంత అధిక మెజార్టీ వచ్చేది కాదని ఉండవల్లి అన్నారు. జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, యడ్యూరప్ప జైలుకు వెళ్లారన్నారు. మళ్లీ బయటకు వచ్చి ఎన్నికల్లో గెలిచారు. లాలూ తన భార్యను నిలబెడితే గెలిచారు. చంద్రబాబుపై ఏమీ రుజువు కాకపోవచ్చు, కానీ వ్యవస్థలో కొన్ని తప్పులు. చంద్రబాబు స్థాయి వ్యక్తికి ఆరోగ్యం దెబ్బతిందంటే మంచి సదుపాయాలు కల్పించి తీరాలి. బయటకు తీసుకువచ్చి మంచి ఆసుపత్రులు చేర్పించాలి. వైట్ కాలర్ నేరస్తులను అరెస్టు చేయవద్దని చెప్పారు. ఆ కేసులు ఇప్పటికీ తేలవు, అందరూ మర్చిపోతారు. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే వాళ్లకు కావాల్సిన సదుపాయాలు కల్పించి డబ్బులు తీసుకోవాలని సూచించారు. కేసు మాత్రం 6 నెలల్లో తేలిపోయేలా ఉండాలన్నారు ఉండవల్లి. మద్యం నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి మాట తప్పి మడమ తిప్పి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తోన్న జగన్ లాంటి సీఎం రాష్ట్రానికి కావాలా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన రాజకీయ నాయకుణ్ణి ఇంటికి పంపే పరిస్థితి ఉండాలన్న జగన్ ఇప్పుడు రాజీనామా చేస్తారా? మద్యం ఆదాయంపై 1000 కోట్లు అప్పు చేసిన ఘనుడు సీఎంగా ఈ రాష్ట్రానికి అవసరమా? రాష్ట్రంలో లిక్కర్ తయారీదారుల వివరాలు బయటపెట్టే దమ్ముందా? రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ఆధారాలతో సహా తాము బయటపెట్టి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఉలిక్కిపడ్డ వైసీపీ మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.20 కోట్ల మంది మద్యం సేవిస్తున్నట్లు తేలితే కేవలం 40 లక్షల మంది మాత్రమే తాగుతున్నారంటూ మంత్రులు అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు. క్రిస్టల్ అనే సంస్థ చేసిన సర్వేలో మద్యం వినియోగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని తేలినా వైసీపీ పాలకులు సిగ్గుపడ్డం లేదు. అరెస్ట్ విషయంలో సిఐడి తీరును బీజేపీ అప్పుడే తప్పుపట్టింది. ఇక చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్ర ఉంటే లోకేష్కు అమిత్ షా ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు అని పురంధేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రంలో 900 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరంలో విలువైన ఖనిజాలున్న బీచ్లు, వాటి వెంట ఉన్న భూములు ఆదాని పరం కాబోతున్నాయి.
నిన్న మొన్నటి వరకు శ్రీకాకుళం జిల్లా గార మండలంలో 2 బ్లాకులు, విశాఖ సమీపంలో భీమిలి బీచ్లో 1 బ్లాక్ మాత్రమే మైనింగ్ కోసం అదానికి అప్పగించబోతున్న విషయం తెర మీదకు వచ్చింది. అయితే ఇది పాక్షికమే. కేవలం ఆ 3 బ్లాక్లే కాదు, రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో విలువైన హెవీ మినరల్స్ ఉన్న మరో 18 బీచ్లు కూడా అదానికే అప్పగించనున్నారు. అంటే రాష్ట్రంలో బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ అంతా ఆ కార్పొరేట్ సంస్థ పరం కాబోతోంది. ఆ సంస్థ 92% మేర మైనింగ్ లాభాలు తీసుకుంటే 8% మేర ఆ పైన ఏపీ సర్కారుకు అందించనుంది. పిడికెడు బీచ్ శాండ్ను అమ్మితే 1000 రూపాయలు వస్తే అందులో 125 రూపాయలు ప్రభుత్వానికి ఇస్తారు. మిగిలిన 875 రూపాయలు అదానీ ఖాతాలో పడనున్నాయి. అదే టన్ను లెక్కన బీచ్ శాండ్ మినరల్స్ను అమ్మితే వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి వచ్చేదేంతో పోయేదెంతో ఊహించుకోవచ్చు. అదానీ కోసం, అదానీ చేత, అదానీ వల్ల అన్నట్లుగా బీచ్ శాండ్ వ్యవహారం నడుస్తోంది. గారా, భీమిలిలో బీచ్ శాండ్ కాంట్రాక్ట్ కోసం గనుల శాఖ రూపొందించిన టెండర్ డాక్యుమెంట్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. చిన్న చితక కంపెనీలేవి పోటీకి రాకుండా టెండర్ అనుకున్నది అనుకున్నట్టుగా అదానీ కంపెనీ లేదా వారి కన్సార్నియానికే దక్కేలా సాంకేతిక, ఆర్థిక షరతులు పెట్టారు. ఇటీవల గౌతమ్ అదానీ రాష్ట్రానికి వచ్చి తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ను రహస్యంగా కలిసి బీచ్ శాండ్ కాంట్రాక్ట్ గురించేనని టాక్. వీటిపై అదానీ కన్నుపడింది. ముఖ్యమంత్రితో మాట్లాడి మాట తీసుకున్నట్లుగా అధికార వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతోంది. అదానీ గ్రూప్ దందాకు అంతులేదు. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఆదాయ వనరుగా మార్చుకుంటోంది. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్లలో ఫ్లై యాష్ను కూడా అమ్మి సొమ్ము చేసుకుంటోంది. అదానికి చెందిన ప్లాంట్లలో మాత్రమే కాకుండా ప్రతి ప్లాంట్ అలాగే చేయాలని ఇంధన మంత్రిత్వ శాఖతో ఆదేశాలు ఇప్పించింది. దాంతో ఫ్లై యాష్తో బ్రిక్స్ తయారు చేసుకునే చిన్న పరిశ్రమలు ఇబ్బందులు పడ్డాయి. మొన్నటి వరకు ఆయా పరిశ్రమలకు ఫ్లై యాష్ను ఉచితంగా ఇచ్చేవారు. ఎంత కావాలంటే అంత తీసుకువెళ్లేందుకు అనుమతి లభించేది. ఇప్పుడు టెండర్ వేసి ఎవరు ఎక్కువ రేటు ఇస్తే వారికే సరఫరా చేస్తున్నారు. ఉచితంగా యాష్ లభించినప్పుడు ఒక్కో సిమెంట్ ఇటుకను ప్రాంతాల వారీగా 10 నుంచి 12 రూపాయలకు విక్రయించేవారు. ఇప్పుడు యాష్ కొనుగోలుకు టన్నుకు విశాఖపట్నంలో 80 వరకు పెట్టాల్సి వస్తోంది. దీంతో ఇటుక ధర 15 వరకు పెరిగింది. ఇటుక రేటు పెరగడంతో ఎవరూ కొనడానికి ముందుకు రాక ఒక్క విశాఖ జిల్లాలోనే 200 ఫ్లై యాష్ బ్రిక్ పరిశ్రమలు ఇబ్బందులు పడ్డాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిశ్రమలు 30,000 వరకు ఉన్నట్లు అంచనా. వారంతా ఉచితంగా ఇచ్చే యాష్కు ఇప్పుడు టన్నుకు 50 నుంచి 80 చెల్లిస్తున్నారు. ఇందులో అత్యధికం అదానీ ఖాతాకు వెళ్తోంది. ఇక థర్మల్ పవర్ ప్లాంట్లలో ఫ్లై యాష్ పేరుకుపోవడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందన్న ప్రతి ప్లాంట్ 100% యాష్ను సద్వినియోగం చేయాలని, లేని పక్షంలో టన్నుకు 1000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ 2021 డిసెంబర్ 31న ప్రకటన జారీ చేసింది. దీనిని కూడా అదానీ ఆదాయ వనరుగా మార్చుకుంది. రాష్ట్ర అభివృద్ధి సంగతిని పూర్తిగా పక్కన పెట్టిన జగన్ సర్కార్ కనీసం కృష్ణా జలాల కేటాయింపులో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపైన పోరాడుతుందని అందరూ భావించారు. కానీ ఈ విషయంలోనూ జగన్ ప్రభుత్వం నీరో చక్రవర్తిని తలపిస్తోంది. కీలకమైన కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరగకుండా కేంద్రంపై ఒత్తిడిని పెంచేలా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తాజాగా లేఖలు రాసినా వాటిపై సంతకం పెట్టకుండా జగన్ మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ పరిణామంపై రాష్ట్ర రైతాంగం, వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగం నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్లక్ష్యం రాష్ట్రానికి తీరని మరో అన్యాయం చేసినట్టేనని అంటున్నారు. ఏపీకి అన్యాయం జరిగేలా కృష్ణా జలాలపై కేంద్ర కేబినెట్ కొన్నాళ్ల కిందటే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేయకుండా నిలుపుదల చేయాలంటూ ప్రధాని కేంద్ర హోంమంత్రికి విడివిడిగా లేఖలు రాయాలని ఈ నెల 9న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ ఈ మేరకు లేఖలను సిద్ధం చేసినా వాటిపై సీఎం ఇప్పటి వరకు సంతకాలు చేయలేదు. రాష్ట్రం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్న కేంద్రం నిర్ణయంపై సీఎం నిర్లిప్తంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కేంద్రం ఈ నెల 4న నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కృష్ణా జలాలపై నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే 2 రోజుల వ్యవధిలో 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ దీనిపై గెజిట్ విడుదల చేసింది. కృష్ణా జలాల విషయంలో తమ అడుగులు ముందుకేనని తెలంగాణ పర్యటనలో అమిత్ షా సైతం స్పష్టం చేశారు. ఇంతగా కేంద్రం కృష్ణా జలాల విషయంలో దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలన్న విషయంలో సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంత చదివినా వాయిదాలు పడుతున్నాయి బాపు, అయినా గ్రూప్ 2 రాస్తా. ఇవి ఇటీవల తండ్రి లింగయ్య వద్ద రోధిస్తూ ప్రవల్లిక చెప్పిన మాటలు. అలానే హైదరాబాద్కు వచ్చిన ఆమె ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మాటలను తలుచుకుంటూ లింగయ్య కుమిలిపోయాడు. ప్రభుత్వ కొలువు సాధిస్తానంటూ నగరానికి వెళ్లిన బిడ్డ తనను తీవ్ర దుఃఖంలో ముంచెత్తుతూ బలవన్మరణానికి పాల్పడ్డంతో హతాశుడయ్యాడు. పాడు ఉద్యోగం వద్దని చెప్పినా పెండ్లి చేస్తానన్నా గ్రూప్ 2 అని పోయి ప్రాణం తీసుకుంది. ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. పోటీ పరీక్షలు తరచూ వాయిదా పడుతుండడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి అశోక్ నగర్లోని హాస్టల్ గదిలో ఉరివేసుకున్న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన గ్రూప్ 2 డిఎస్సి అభ్యర్థిని మర్రి ప్రవల్లిక ఉదంతం తీవ్ర వివాదాస్పదమైంది. రాత్రికి రాత్రే పోలీసులు మృతదేహానికి ఆఘమేఘాల మీద పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసు ఎస్కార్ట్గా మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున బిక్కాజిపల్లి తరలించారు. నర్సంపేట సబ్ డివిజన్ పోలీసులు రాత్రి నుంచే గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకుని బయటవారు రాకుండా పహారా కాశారు. ఉదయం 9 గంటలకు గ్రామ పెద్దల సహకారంతో అంత్యక్రియల కోసం తరలించారు. 2.5 గంటల ర్యాలీ అనంతరం గ్రామ శివారులోని తండ్రి లింగయ్యకు చెందిన పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాకతీయ వర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘ, ఏబీవీపీ నాయకులు గ్రామ శివారుల్లో ప్రవల్లిక అంతిమ యాత్ర ముందు బైఠాయించారు. వారిని తప్పించే ప్రయత్నంలో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు దాడి చేశారంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రవల్లిక ఆత్మహత్య ఘటనపై 48 గంటల్లో సమగ్ర నివేదిక అందజేయాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, టీఎస్పీఎస్సీ కార్యదర్శిని ఆదేశించారు. ప్రవల్లిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన గవర్నర్ మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవల్లిక ఆత్మహత్య ఘటన పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారిని ఒత్తిడికి గురి చేస్తోంది. నిరుద్యోగ యువత ఆశలు వదులుకోవద్దు, ఉపాధి పొందేందుకు ధైర్యంగా ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలో తన వంతు సహకారం యువతకు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నిర్వహిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం, ఇది మేమిస్తున్న గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ప్రవల్లిక ఆత్మహత్య అత్యంత బాధాకరమన్నారు. ప్రవల్లికది ఆత్మహత్యగా చూడొద్దని, నిరుద్యోగ యువత కళలు, ఆశలను ఈ ప్రభుత్వం హత్య చేసిందని మండిపడ్డారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో బీజేపీ రిష్తేదార్ సమితి తన అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీ పరీక్షలు పదే వాయిదా పడడం వల్ల 23 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఉదాసీనత కారణంగా వేల మంది అభ్యర్థులు నిరాశ, ఆగ్రహాలకు లోనవుతున్నారన్నారు. అవినీతి, అసమర్థ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ యువత గద్దె దించుతుంది అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ప్రవల్లిక ఆత్మహత్య పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పదే పరీక్షలను వాయిదా వేస్తూ నిరుద్యోగ యువతను బాధ పెట్టడం సిగ్గుచేటన్నారు. పోటీ పరీక్షలను వాయిదా పడడంతోనే ప్రవల్లిక తీవ్ర మనస్తాపానికి గురైందని కుటుంబీకులు చెబుతుంటే, ప్రేమ వ్యవహారం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రకటించడంతో ఆంతర్యమేంటని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రేమ వ్యవహారమే కారణమైతే పోలీసులు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రవల్లిక కుటుంబ సభ్యులతో మాట్లాడిన కిషన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవల్లిక మృతిపై ఏ ఆధారాలతో నివేదిక ఇచ్చారో పోలీసు అధికారులు స్పష్టం చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక కుటుంబంలో మనోధైర్యం నింపకుండా పోలీసులతో లవ్ ఫెయిల్యూర్ అని సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. నీ బతుకు వింతేనా అంటూ కేసీఆర్ను అంటూ ఫైర్ అయ్యారు. ఇక పోటీ పరీక్షలు సక్రమంగా నిర్వహించకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటాడుకుంటోండంటూ బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రవల్లిక వంటి చెట్టంత బిడ్డలను కోల్పోతున్న ఆ తల్లిదండ్రుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలక మానదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యోగం సాధించి వస్తానమ్మా అని పట్నం వెళ్లిన బిడ్డ విగత జీవిగా వస్తే ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందో తెలుసా? కేటీఆర్ అని నిలదీశారు. బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి మండిపడ్డారు.
ప్రవల్లిక ఆత్మహత్యపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రవల్లిక ఆత్మహత్యకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేశారు. బతుకమ్మ సంబరాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవిత గ్రూప్ పరీక్షల నిర్వహణ అవకతవకల్లో బతుకు భారమై భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మఘోష వినపడ్డం లేదా? ఆడబిడ్డల హక్కుల మీద దృష్టిలో రాజకీయ అంగడి సరుక, పొలిటికల్ స్లోగన్లు తప్ప మానవీయ ఎజెండాలు కాదని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి ట్వీట్కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. బతుకమ్మ చేస్తాము, బాధను కూడా పంచుకుంటాము. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా? ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. శవాల మీద పేలాలు ఏరుకోవడం మీకు, మీ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి అని ట్వీట్ చేశారు. ఇక ఎమ్మెల్సీ కవిత ట్వీట్పై రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. లక్షలాది ఉద్యోగుల భర్తీ అంటూ ఎంపీల ఓడిన మీకు ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భర్తీ చేయడమా? లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమా అంటూ ప్రశ్నించారు. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా మరిన్ని తాయిలాలతో రూపొందించిన మేనిఫెస్టోలో రైతు బంధు సాయం కింద ఏటా 16,000 ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 12:15 తెలంగాణ భవన్లో మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులకు బి ఫారాలను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్గాలు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను తలదన్నేలా తమ మేనిఫెస్టోను రూపొందించారని తెలిపారు. ఇక దళిత బంధు, వంట గ్యాస్, నిరుద్యోగ భృతి అంశాలతో పాటు ఈసారి మధ్యతరగతి కుటుంబాలకు అధిక లబ్ధి చేకూర్చే పథకాలపై మేనిఫెస్టోలో హామీలు ఉండనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రైతు బంధు కింద యాసంగి, వానాకాలం సీజన్లలో ఒక్కో సీజన్కు 5,000 చొప్పున 2 సీజన్లు కలిపి 10,000 ఇస్తున్నారు. ఈసారి మేనిఫెస్టోలో సీజన్కు 8,000 చొప్పున 2 సీజన్లకు కలిపి మొత్తం 16,000ను అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. అది కూడా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతు బంధు సాయాన్ని పెంచుతున్నామని హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. రైతులకు ఏటా 15,000 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ తన 6 గ్యారంటీల్లో భాగంగా ప్రకటించడంతో దానిని మరో 1,000 పెంచి రైతు బంధు కింద 16,000 ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ను సీఎం చేయడమే కేసీఆర్ ఎజెండా అని, ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చేందుకు కేసీఆర్ను చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓటెయ్యాలా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ను నిలదీశారు. తన కొడుకును సీఎం చేయాలన్న తపన తప్ప తెలంగాణ అభివృద్ధి మీద కేసీఆర్కు చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారాయని విమర్శించారు. దానివల్లే నదుల అనుసంధానానికి కేసీఆర్ ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఎరువుల పరిశ్రమ ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రామగుండం వస్తే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారని, ఎన్టీపీసీ ప్రారంభానికి మోదీ వచ్చినప్పుడు ప్రగతి భవన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రీడిజైనింగ్ పేరుతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు బడ్జెట్ను 30,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు తీసుకువెళ్లారని ఆరోపించారు. కానీ ఆ ప్రాజెక్టుకు ఫీజిబిలిటీ లేదని, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అంతేకాక వచ్చే నీళ్లకు, పండే పంటకు పొంతన కూడా లేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఇంజనీర్గా మారి ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణను ముంచారని అన్నారు. తెలంగాణలో 11 ప్రాజెక్టుల పనులు డబ్బులు లేక నిలిచిపోతే నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వమే ఆదుకుందని వివరించారు. కర్ణాటక కాంగ్రెస్ నేత నివాసంలో దొరికిన 42 కోట్లను తమిళనాడు ద్వారా తెలంగాణకు తరలించబోతున్నట్లు అక్కడి కాంగ్రెస్ నేతలు దర్యాప్తు అధికారులకు తెలిపారని పేర్కొన్నారు. కాంగ్రెస్లో బీసీ హీట్ పెరుగుతోంది. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం సీట్ల కేటాయించాలంటూ పార్టీ బీసీ నేతల ఒత్తిడి, పొన్నాల రాజీనామా ఎపిసోడ్ తదితర నేపథ్యంలో బీసీలకు 28 సీట్లు కేటాయించాలని అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 100 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన స్క్రీనింగ్ కమిటీ 72 సీట్లలో అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చింది. అయితే బీసీల సీట్లను పెంచాలంటూ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఆ 72 సీట్లలో తొలి జాబితాగా 58 స్థానాల్లో అభ్యర్థులను ఆదివారం ఏఐసీసీ ప్రకటించనుంది.
ఉదయపూర్ డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయం మేరకు లోక్సభ నియోజకవర్గానికి 2 చొప్పున బీసీలకు 34 సీట్లు కేటాయిస్తామంటూ గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీలో తీర్మానం కూడా చేయడమూ జరిగింది. అయితే గెలుపునే ప్రామాణికంగా తీసుకున్న స్క్రీనింగ్ కమిటీ సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా సమీక్ష చేసి బీసీలకు 25 వరకు సీట్లు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న పార్టీ బీసీ నేతలు వివిధ రూపాల్లో అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చారు. 2018 ఎన్నికల ముందు బీసీలకు సీట్ల కేటాయింపు అంశం వివాదాస్పదం కావడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్న భావనకు వచ్చిన అధిష్టానం బీసీలకు కేటాయించే సీట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ జట్టు జైత్రయాత్ర సాగుతోంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో విభాగాల్లో రాణిస్తూ శనివారం జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగుల నుంచి మరో కీలక ఇన్నింగ్స్ రాగా, శ్రేయస్ అయ్యార్ 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్ అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. ఇక తాజా టోర్నీలో హ్యాట్రిక్ కొట్టిన భారత్ అటు పాయింట్ల పట్టికలోనూ టాప్లో నిలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. బాబర్ ఆజం 50, రిజ్వాన్ 49, ఇమామ్ హక్ 36 మాత్రమే రాణించారు. ఇక బూమ్రా, హార్దిక్, కుల్దీప్, జడేజా, సిరాజ్లకు 2 వికెట్లు లభించాయి. ఛేదనలో భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి గెలిచింది. షాహీన్కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా బూమ్రా నిలిచాడు. ఇక 192 పరుగుల స్వల్ప ఛేదనలో భారత్ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. పాక్ బౌలర్లు పూర్తిగా గతి తప్పడంతో పరుగులకు లోటు లేకుండా పోయింది. కెప్టెన్ రోహిత్ తన భీకర ఫామ్తో విరుచుకుపడగా, శ్రేయస్ అర్ధ సెంచరీతో తుది దాకా నిలిచాడు. ఇక విరాట్ కోహ్లీ 16 స్వల్ప స్కోర్కే వెనుదిరిగి అభిమానులను కాస్త నిరాశపరిచాడు. ఆరంభంలో గిల్ చేసిన 16 పరుగులు 4 రూపంలోనే వచ్చాయి. ఇక దీంతో అచ్చొచ్చిన మైదానంలో మరోసారి అతడి నుంచి భారీ ఇన్నింగ్స్